హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా వైసీపీలో మంచి సబ్జెక్టుతో మాట్లాడేటువంటి వారి అవసరం చాలా చాలా ఉంది. ఎలా ఉండాలంటే వారి సబ్జెక్టుతో మాట్లాడితే అవతల అపోజిషన్ పార్టీ తిరిగి మాట్లాడలేనటువంటి పరిస్థితి, అంటే వారి నోర్లు మూతపడే విధంగా ఉండాలి. అంత అద్భుతంగా మాట్లాడాలి. ఆ మాటలు ఖచ్చితంగా ఎక్కువ, అంటే ఒక వ్యక్తి ఈ వ్యక్తి మాట్లాడితే ఇది నిజమై ఉంటుందని చెప్పి ప్రజలు కూడా నమ్మగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. అలాంటి వ్యక్తులు వైసీపీ పార్టీకి చాలా చాలా అవసరం. అలాంటి వ్యక్తులు వైసీపీ పార్టీలో ఉన్నారు కూడా. అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక బర్నింగ్ ఇష్యూ, ఈ కూటమి తన వైఫల్యాన్ని డైవర్ట్ చేయడం కోసమని చంద్రబాబు గారు, వంగల్పూడి అనిత గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి మీడియా వీళ్ళంతా ఏదైతే హంగామా హడావిడి చేస్తూ ఉన్నారో, మరి దానికి కౌంటర్ ఇచ్చాడు వైసీపీలో ఉన్న ఒక లీడర్. ఆ కౌంటర్ ఇస్తే 2 రోజులు అవుతున్నా కూడా అటువైపు నుంచి తిరిగి కౌంటర్ లేదు. మాట్లాడితే నోర్లు మూత పడిపోయాయి. అల్లాడిపోతున్నారంటారు కదా, అట్లా అల్లాడిపోతున్నారు మాట్లాడలేక. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడింది అల్లాటప్పగా మాట్లాడలే, సబ్జెక్ట్తో మాట్లాడాడు, ఎవిడెన్స్తో మాట్లాడాడు, ఎవిడెన్స్ చూపించి మరీ మాట్లాడాడు. సో అట్లా ఉన్నప్పుడు అటువైపు నుంచి ఏముంటుంది? వాళ్ళు ఏదైతే ఇది తప్పు వైసీపీ పార్టీ చేసిందని చెప్తున్నారో అలాంటివి అంతకు ముందే టీడీపీ పార్టీ చేసినప్పుడు ఇది దీన్ని ఏమంటారని చెప్పి సాక్ష్యాలతో, సాలిడ్ ఎవిడెన్స్తో చూపించినప్పుడు మరి అటువైపు నుంచి మాట్లాడగలరా? మాట్లాడే పరిస్థితి లేదు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి డేటాతో మాట్లాడతారు, అటువైపు నుంచి ఆన్సర్ ఉండదు. వాళ్ళు ఏం మాట్లాడతారో మీ అందరికి తెలుసు, 11 సీట్లు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పి. సో అదే స్థాయిలో ఇప్పుడు ఈ లీడర్ కూడా. ఆ లీడర్ ఎవరో కాదు, పేర్ని నాని గారు. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటు. ఎవరికైనా సరే కౌంటర్ ఇవ్వాలంటే పేర్ని నాని గారే ఇవ్వాలి. ఆయన కౌంటర్ బాగా రీచ్ ఉంటుంది, అటువైపు నుంచి ఆన్సరు ఉండదు. ఇవ్వలేని పరిస్థితుల్లో మాట్లాడతారు ఆయన. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి సంబంధించి కానీ, రప్ప రాజకీయానికి సంబంధించి కానీ వీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు అసలు అదిరిపోయేటువంటి పాయింట్స్తో వారికి కౌంటర్ ఇచ్చాడు. అందులో కొన్ని పాయింట్స్ చెప్తాం మీకు. ఒక పాయింట్ అయితే హైలైట్, ఏమిటా పాయింట్ అనేది కూడా చెప్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏదైతే చంద్రబాబు గారు చేస్తారో అవే ఇతర వ్యక్తులని అంటారు. జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీ అని, ఒక గూండా అని. ఇలాంటి రౌడీలు, ఇలాంటి గూండాలు ఉంటే వాళ్ళను మోకాల మీద కూర్చోబెడతా, ఒంగోబెడతా, చేతులకు బేడీలేసి రోడ్ల మీద తిప్పుతా. చంద్రబాబు గారంటే కీళ్ళకి కీళ్ళు విరగొట్టి, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, అట్లా విరగొడతా అని చెప్పి ఆయన చెప్పిన డైలాగు. వంగల్పూడి అనిత గారికి సంబంధించి ఒక అంటే పీక్స్కి వెళ్ళిపోయింది అనుకోండి. ధైర్యశాలి, దీశాలి, రాణి రుద్రమదేవి, ఝాన్సీదేవి, ఈ స్టైల్లో వంగల్పూడి అనిత గారు అనుకుంటారు. కానీ అది కానే కాదు. ఈమె అసలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు కానే కాదు. జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి కొత్తగా ఏర్పడినటువంటి శాఖ ఏంటంటే దూషణ శాఖ అంట. ఈ దూషణ శాఖ దాంట్లో ఆమె బిజీగా ఉంటారు. తన శాఖను వదిలేసి ఈ శాఖలోనే బిజీగా ఉంటారు. మరి జగన్ గారిని తిట్టడం బహుశా ఆమెకు బాగా ఇష్టం ఉన్నట్టుగా ఉంది. జగన్ గారిని తిట్టడానికి అల్లాడిపోతున్నారని చెప్పి ఒక ఆమె చెప్తుంటుంది, అల్లాడిపోతున్నాడమ్మా బాబు అని చెప్పి ఒక లేడీది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ వీడియో క్లిప్పింగ్ ఉంటుంది ఒకటి, అది చూపించి మరి ఆ రకంగా వంగల్పూడి అనిత గారు కూడా అల్లాడిపోతున్నారు జగన్ గారిని తిట్టడానికి అని చెప్పి. అంటే తన శాఖలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం అదే పనిగా పెట్టుకుందంటే మరి అల్లాడిపోతున్నట్టే కదా అనే పాయింట్ని కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దీంతోపాటు సీరియస్గా కూడా శాంతి భద్రతలకు సంబంధించి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న కబ్జాలకు సంబంధించి కానీ, అంటే హోంశాఖ పరిధిలో ఉండేటువంటి విషయాలకు సంబంధించి ఆమె ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అంటే అదేవిధంగా ఒక కానిస్టేబుల్ని ట్రాన్స్ఫర్ చేయాలని కూడా చేయలేనటువంటి పరిస్థితి హోంమంత్రి వంగల్పూడి అనిత గారిది. సో ఆమె కంప్లీట్గా ఫెయిల్యూర్. ఏదో రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, జగన్ గారు 2 మాటలు అనేసి పోవడం, ఆ తర్వాత అడ్డంగా బుక్ అవ్వడం. ముఖ్యంగా వంగల్పూడి అనిత గారు మీకు ఇచ్చినట్టు హోంశాఖ మొత్తం కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే చూసుకుంటున్నారు, నీకేం లేదు ఇక్కడ, ఊరికే పేరుకు మాత్రమే. ఇక్కడ మీరు ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారో, ఈ చెడును ప్రోత్సహించేది కానీ, అవినీతిని ప్రోత్సహించేది కానీ, అదేవిధంగా కుల రాజకీయాలు కానీ, మత రాజకీయాలు కానీ, ధన రాజకీయాలు కానీ, హింసించే వాళ్ళని సపోర్ట్ చేస్తూ పొగడడం కానీ, వాళ్ళకి మద్దతుగా నిలబడడం కానీ, దీనంతటికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే. మీ బాబు గారే దీనికి ఆద్యుడమ్మా. అది మరిచిపోయి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీరు పొట్టేళ్లకు సంబంధించిన ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. పచ్చ కళ్ళద్దాలు తీస్తే మీకు మొత్తం కనపడుతుంది. మీరు ఆ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తూ ఉన్నారు. గతంలో అనేక సందర్భాల్లో మరి ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించారు ఆయన.
సత్యకుమార్ గారు కానీ, పరిటాల శ్రీరామ్ గారు కానీ, తర్వాత చంద్రబాబు గారు కానీ, బాలకృష్ణ గారు, ఇట్లా అందరికీ సంబంధించినటువంటి పోటీలు బలిచ్చినటువంటి అన్నీ కూడా చూపించడం జరిగింది. మరి దీన్ని ఏమంటారు? అదే రోజు అది జరిగినప్పుడే మీరు మోకాళ్ళు విరగొట్టేసి ఒంగోబెట్టి బేడీలేసి రోడ్డు మీద తిప్పి ఉంటే మా వైసీపీ వాళ్ళు ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు కదా తల్లి. అప్పుడు కదా నువ్వు మాట్లాడాలి. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే ఎట్లా అవుతుందమ్మా? మీకో న్యాయం మాకో న్యాయం ఉంటుందా? ఉండదు కదా అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా, ఇక్కడ వీళ్ళు పదే పదే రప్ప రాజకీయం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ రప్ప అనేది ఎందుకు వచ్చింది? ఒక సినిమా డైలాగ్ ద్వారా వచ్చింది. దాన్ని మీరు పెద్ద హైలైట్ చేశారు. మీరే దాన్ని హైలైట్ చేసింది మీరే. ఇప్పుడు పొట్టేళ్ళది అలవాటు చేసింది మీరే, దండలేసేది మీరే, ఇలాంటి కార్యక్రమాలు అలవాటు చేసింది మీరే. వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు చేశారు కదా, మనం చేద్దామని వీళ్ళు చేస్తున్నారు. దానికి ఆద్యులు మీరే. ఇప్పుడు రప్ప కూడా ఎందుకు వచ్చిందంటే రెడ్ బుక్ అని మీరు భయపెట్టినప్పుడు దానికి ఏమంటారు, దాని బాధ్యులైన వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు ఖచ్చితంగా రప్ప అనే మాట ఎందుకు అంటారమ్మా? మీరు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా ఉందో రప్ప అనేది కూడా వీళ్ళ నుంచి వచ్చింది. ఒక పిల్లిని ఒక గదిలో వేసి హింసిస్తే ఆ పిల్లి ఎట్లా తిరగబడుతుందో ఇట్లా వైసీపీ పార్టీ శ్రేణులు కూడా తిరగబడతారు. అయినా కూడా వైసీపీ శ్రేణులారా అని చెప్పి పేరినాని గారు చెప్పిన విషయం, మీరు తిట్టడాలు కానీ వాళ్ళలాగా మాట్లాడడం కానీ, అట్లాంటి మాటలు కానీ, అలాంటి విధానాలు కానీ, అలాంటి పద్ధతి కానీ మనకొద్దు. మనకు కూడా ప్రజల మద్దతు ఉంది, అధికారంలోకి వస్తాం, మనకు మంచి ఆఫీసర్లు వస్తారు, మనకు కూడా బిఎన్ఎన్ఎస్ కొత్త సెక్షన్స్ ఉన్నాయి, ఈ చట్టాలను వాడుకుందాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడదాం, మనం న్యాయాన్ని నమ్ముకొని చట్టాన్ని నమ్ముకొని ముందుకు పోదాం. కాబట్టి మీరు ఇలాంటి పనులన్నీ మానేయండి, మనకు టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు అందరి కథలు చెప్దాం. సో కాబట్టి మీరు మారాలి, వారి ట్రాప్లో పడొద్దని చెప్పి కూడా వైసీపీ పార్టీ శ్రేణులకు మరి పేర్ని నాన్నగారు చెప్పడం జరిగింది. మంచి పాయింట్ కదా, ఇదే కదా కావాల్సింది. ఎందుకంటే వాళ్ళు పదే పదే అసలైనటువంటి సమస్యలను పక్కన పెట్టి రప్ప అనే దానికి సంబంధించి కానీ, ఈ పొట్టెలకి ఇట్లాంటి వాటికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది, ఇంకొక సంవత్సరంన్నర ఉంటే ఎలక్షన్ మూడ్ వచ్చేస్తుంది. ఆ టైం వరకు వీళ్ళకున్న మీడియా ద్వారా ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా వైసీపీని చెడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి వైసీపీ క్యాడర్ని అలర్ట్ చేయడం అనేటువంటిది చాలా చాలా అవసరం. అలా అలర్ట్ చేసేటువంటి లీడర్లు కూడా వైసీపీకి ఉండాల్సిన అవసరం ఉంది. అట్లా పేరినాని గారు మరి ఈరోజు అన్ని అంశాలను ప్రస్తావిస్తూ వైసీపీ క్యాడర్ను కూడా వాళ్ళు చేసిన తప్పులను ప్రస్తావిస్తూ వైసీపీ అలాంటి తప్పులు చేయకూడదంటూ ముందు ఎట్లా ఉండాలనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది లీడర్ యొక్క లక్షణం. పార్టీకి ఉపయోగపడేటువంటి సబ్జెక్టు, పార్టీకి ఉపయోగపడేటువంటి ప్రెస్ మీటు, అటువైపు నుంచి కౌంటర్ కూడా లేదు. అల్లాడిపోతున్నాను మాట్లాడితే ఒట్టు సౌండ్, ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంతమందికి బేడీలు వేస్తారమ్మా వీళ్ళంతా? ఇప్పుడు రోడ్ల మీద పొట్టేలను బలిచ్చారు కదా, తలకాయలు రుద్దారు కదా, కేకులు కట్ చేయడం, కత్తులు పట్టుకుని తిరిగారు కదా, నడి రోడ్డు మీద మనుషుల తలకాయలు తీసేస్తున్నారు కదా. ఎంతమందికి బేడీలు వేసావు తల్లి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు అని అడిగారు. పేర్ని నాని గారు తనదైన స్టైల్లో చాలా నీట్గా పద్ధతిగా ఒక మొక్కకు అంటుకట్టినట్టుగా అన్ని అంశాలను ప్రస్తావించి పవన్ కళ్యాణ్ గారిని, వంగలపూడి అనిత గారిని, అందరినీ ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. సబ్జెక్ట్తో, పనికి మాలిన మాటలు కాదు, మంచి సబ్జెక్ట్తో కౌంటర్ ఇచ్చారు. సో ఇది మరి ఈ అంశానికి సంబంధించి మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.